గుంటూరు ఆర్ అగ్రహారం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిలో శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో మూలా నక్షత్రం సందర్భంగా దేవస్థానం చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణను V3 న్యూస్ ప్రతినిధి వంశీ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా దేవరశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 99వ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని దేవి కృపకు పాత్రులుగా కావాలని కోరారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలను అనుసరించి నవరాత్రులు జరుపుకోవాలని అన్నారు. వచ్చే సంవత్సరం 100వ సంవత్సరం దేవి నవరాత్రులు దాదాపు 3 నెలల పాటు జరుపుటకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భక్తులు తగు జాగ్రత్తలు తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. పట్నం బజార్ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ నందు 99వ వార్షికోత్సవ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నందువల్ల దేవస్థానం చైర్మన్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. వారి ద్వారా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది తెలుసుకుంటాం. నమస్తే సార్, చెప్పండి. ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా చేస్తున్నారు, ఎట్లా ఏంటి? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దేవి నవరాత్రోత్సవం ఈ నెల 17/10/2020 శనివారం నుండి ప్రారంభమని ఈరోజు 5వ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించబడింది. అలానే 25వ తారీఖుతో దసరా నవరాత్రోత్సవం ముగుతాయి. ఆ రోజు విజయదశమి అమ్మవారిని బంగారు చీరతో మేము అలంకరిస్తాం. అలానే ప్రతిరోజు భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి చేతులకి గ్లౌజులు ధరించి శానిటైజ్ చేసుకుని మాత్రమే అలౌ చేస్తున్నాం. భక్తుల్ని భౌతిక దూరం తప్పకుండా పాటిస్తున్నారు. అలానే ప్రసాదం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ కప్పులు కూడా డస్ట్బిన్ వేయమని చెప్పి డిస్పోజల్ గ్లౌజులు ఇస్తున్నాం, వాటి కూడా డస్ట్బిన్ వేస్తున్నారు. టెంపుల్ మొత్తం 3 సార్లు శానిటైజింగ్ చేస్తున్నాం. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిన కోరుతున్నాం. ఈ సంవత్సరం 99 సంవత్సరం మా ఆ దేవస్థానం ప్రతిష్ట జరిగి 99 సంవత్సరాలు. వచ్చే సంవత్సరంతో 100వ సంవత్సరం జరుగుతుంది. 100వ సంవత్సరం అనేది చాలా బెంచ్ మార్కు, భారీ ఎత్తున చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ కోవిడ్ అమ్మవారి దయ వల్ల కోవిడ్ నుంచి ప్రజలు బయటపడి అలానే మహాకుంభాభిషేకం అయితే పోతే హోమాలు, కుంకుమ పూజలు అలా వచ్చే సంవత్సరం 3 నెలల ప్రోగ్రాం మాత్రం పెట్టుకున్నాము. తప్పకుండా ఈ పరిస్థితులన్నీ చక్కబడి అమ్మవారి దయ వల్ల భారీ ఎత్తున వచ్చే సంవత్సరం చేద్దాం. ఈ సంవత్సరం 4 నెలలు చేస్తూ గవర్నమెంట్ వారి ఉత్తర్వులను పాటిస్తూ భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు, పోలీసు వారు సహకరిస్తున్నారు. తప్పకుండా ఉదయం 7 గంటలకి దేవస్థానం తెరిచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలు తెరిచి 10 గంటల వరకే ఉంచుతున్నాం. తప్పకుండా ఈ టైంలో మాత్రమే భక్తులకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. రోజుకి ఎంతమంది భక్తులకి అవకాశం ఉంది సార్? ఇప్పుడు బ్రహ్మోత్సవం లాస్ట్ రోజు ఏదో చేస్తారు కదా, అది ఎప్పుడు ఈ రోజు అలంకరణ ఉంది. ఈ రోజు వచ్చేటప్పుడు మూలా నక్షత్రం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించాము. భక్తులకి మేమేం చేసామంటే ఈ సంవత్సరం కొత్తగా 1 గంటకి 150 టికెట్లు స్లాట్ ఆన్లైన్లో పెట్టాము. అవి బుక్ చేసుకున్నారు. మా డోనర్లకి మేము పాసులు ఇష్యూ చేసాం. గంటకు 100 పాసులు ఇష్యూ చేసాం. పబ్లిక్ జనానికి కూడా సపరేట్గా క్యూ పెట్టాము. అలానే 25వ తారీఖు వచ్చే ఆదివారం మామూలుగా అయితే ప్రతి సంవత్సరం భారీ ఊరేగింపు ఉండేది, ఒక 1000 మంది కళాకారులు చేసేది భారీ. కానీ ఈ సంవత్సరం కోవిడ్ ఉండటం వల్ల సింపుల్ గ్రామోత్సవం మాత్రమే చేస్తున్నాం. ఒక 100 మంది లోబడి భక్తుల్ని అలౌ చేస్తూ ఊరేగింపు మాత్రమే చేస్తున్నాం. తప్పకుండా ఆ ఊరేగింపులో ఎక్కువ మంది పాల్గొన చేసి అమ్మవారి ఎక్కడున్న ఆశీర్వాదం ఉంది. అలానే లైవ్ సిటీ కేబుల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాము ప్రతిరోజు. దాంట్లో ఇంట్లో కూర్చొని టీవీలో కూడా చూసుకోవచ్చు. దయచేసి ఆలయ చైర్మన్ గారు కోవిడ్ కారణంగా భక్తులు తగు జాగ్రత్తలు తీసుకొని అమ్మవారి దయకు కృప కావాలని చెప్పి కోరుకుంటూ కమిటీ పాలక మండలి మరియు దేవస్థానం చైర్మన్ గారు కోరుకుంటున్నారు.